ఐసీఈ ఏదైతే అమెరికాలో తప్పుడు డాక్యుమెంట్లతో ఉన్నవాళ్ళు, అంటే చదువుకోవడానికి వచ్చి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, లేకపోతే ఇతర కారణాలతో అంటే అక్కడ టైం అయిపోయినా కొనసాగుతున్నటువంటి వాళ్ళు, లేదా ఒక పని మీద వచ్చి ఇంకో పని మీద ఉంటున్న వాళ్ళందరినీ పట్టుకుని ఎతికి పట్టుకుని పంపించేస్తుందిగా, డిపోర్టేషన్ చేస్తుంది కదా, అవసరమైతే కేసులు పెట్టి అరెస్ట్ చేసి బేడీలేసి మరి పంపిస్తుంది కదా. ఇది ఒక్క జూలై నెలలో లాస్ట్ మంత్లో 46,000 మందిని పంపించిందట వెనక్కి. అమెరికా చరిత్రలో ఒక్క నెలలో అంతమందిని పంపించింది మొట్టమొదటిసారి. అంటే వెంటాడి వేటాడుతున్నారనమాట. బైడెన్ టైంలో నెలకి 6,000 మంది అంటే అన్నదే ఎక్కువ, హైయెస్ట్. కానీ వీళ్ళు ఏకంగా 46,000 మందిని పంపించారు. అంటే ఆ స్థాయిలో ట్రంప్ బయటికి పంపించేస్తున్నాడు. ఎవ్వరిని వదిలిపెట్టట్లేదు, వెంటాడుతున్నాడు, వేటాడుతున్నాడు. ఇదివరకు విద్యార్థులుగా వెళ్ళి ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఒక ఉద్యోగానికి వెళ్ళి ఆ ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం చేసుకునేవాళ్ళు, లేకపోతే లోకల్గా చిన్న చితక పనులు చేసుకుని బతికేవాళ్ళు, లేదా పొద్దున పూట ఉద్యోగం చేసుకుని రాత్రిపూట్ల పని చేసేవాళ్ళు, లేదా ఉద్యోగం చేస్తున్న భర్తను చూసుకుని అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఏదో ఒక ఇతర పనులు చేసుకుని బతికిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు తిప్పలు పడుతున్నారు.